హాయ్ అండి, హాయ్, మీ పేరు? నా పేరు జాన్. ఓకే, బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూసాను. ఎలా అనిపిస్తుంది ఈ సీజన్? నెగిటివ్ గానే ఉంది. నెగటివ్ గానే ఉంది. అంటే ఏంటి, కంటెస్టెంట్స్ బాలేదా లేదంటే హోస్టింగ్ బాలేదా, ఏం నచ్చలేదు మీకు బిగ్ బాస్ 8 లో? అదే కన్సిస్టెంటే బాగాలేదు. నెక్స్ట్ ఏంటంటే ఎవరు స్ట్రాంగ్ అనిపిస్తారు? నిఖిల్ ఎందుకు నిఖిలే అనిపిస్తారు? 3 times చీప్ అయ్యాడు కాబట్టి. అంటే 3 times చీఫ్ అయ్యారు. ఆ రికార్డ్ ఎవరైనా బ్రేక్ చేస్తారా బిగ్ బాస్ హౌస్ లో? లేదు రికార్డ్స్ బ్రేక్ చేయలేదు. అంటే ఎవరు అవ్వలేరు అంటారా? నైనిక అయ్యారు కదా, మళ్ళీ నైనిక అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? 9కి అయ్యే ఛాన్సెస్ లేదు కానీ నిఖిల్ అయితే గ్రేట్. నాకు తెలిసి అయితే మనోడ బెస్ట్. అంటే 3 times చీఫ్ అవడం గ్రేట్ అంటారు. అవును, అందుకని గ్రేట్. ఎవరు వీక్ అనిపిస్తుంది ఉండే వాళ్ళలో? మణికంఠ చీప్. ఎందుకంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్, వైఫ్ అంటాడు, ఇది అంటాడు. సో దానివల్ల చూసే జనాలకు కూడా ఇరిటేట్గా ఉంటుంది. సో దానివల్ల మణికంఠ అంటే అలా చూస్తే, అలా అంటే సింపతి అలా అనిపిస్తుంది. సింపతి చూపిస్తున్నట్టు అనిపిస్తుంది. ఓకే, సోనియా గేమ్ ఎలా ఆడుతుంది? అంటే కోపం, అగ్రెషన్, ఆమె ఏమైనా అరుపులు తగ్గించారా లేదంటే అదే స్టిల్ కంటిన్యూ చేస్తారా? మీరు చూస్తున్నారు సేమ్ అదే స్టిల్ కంటిన్యూ చేస్తుంది. సో తను కూడా కొంచెం అంటే అందరూ ఆడినట్టు ఆడితే బాగుంటుంది అని చెప్పేసి నా ఫీల్. ఓకే, తను నామినేషన్ పాయింట్ చెప్పినప్పుడు అది కరెక్ట్ వ్యాలిడ్ పాయింట్ అనిపిస్తుందా లేదంటే సిల్లీగా నామినేట్ చేస్తుంది అనిపిస్తుందా? ఓన్లీ అరవడమే గట్టిగా అదే సిల్లీగా నామినేట్ చేస్తుంది. ఇంకా అరవడం కూడా తగ్గించుకుంటే చాలా బెస్ట్ అని చెప్పేసి నేను అనుకుంటున్నా. అది ఇప్పుడు నామినేషన్ లో చూసుకుంటే ఎవరు, యష్మి ఉంది కదా, మొన్నటిసారి మణికంఠని నామినేట్ చేసినప్పుడు అంది, ఈసారి ప్రతిసారి నా నామినేషన్ లో నిన్నైతే ఉంచుతా అని చెప్పి. మరి ఈసారి నామినేట్ చేస్తారా అనిపిస్తుందా? అదైతే నాకు అంత ఐడియా లేదు. ఇంకా ఆడియన్స్ చెప్పాలి ఏంటన్నది. అంటే నేను చెప్తే జరగదు కానీ అంటే నామినేట్ అవ్వదని అనుకుంటున్నా నేనైతే. ఓకే, ఈరోజు ప్రోమో చూసారా? లేదు, ఇంకా చూడలేదు. సరే ఓకే, ఆ ప్రోమోలో అయితే ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు 10 మెంబర్స్ ఉన్నారు కదా, ఆ 10 మెంబర్స్ ఫొటోస్ అయితే అక్కడ పెట్టారు మనకి. ఎవరు ఫోటో అయితే లాస్ట్ వరకు ఉంటుందో వాళ్ళే చీఫ్ అయినట్టు అని చెప్పి అన్నారు. సో మరి వాళ్ళ ఎవరు చీఫ్ అవుతారని మీరు అనుకుంటున్నారు? సెకండ్ చీఫ్ నిఖిల్ కాకుండా సెకండ్ అంటే సీత అవుతుందా, ప్రేరణ అవుతుందా, యష్మి అవుతుందా, ఆదిత్య, అలా ఎవరు, మణికంఠ ఎవరు అవుతారని? నాకు తెలిసి మణికంఠ అవుతాడేమో. అంటే ఆయన ఫోటో పగలగొట్టేశారు కదా, ఆయన అయితే బాగుంది అనిపిస్తుందా? అదే ఆయన అవుతే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు కన్సిస్టెంట్లో తన అయితేనే